హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీనీతో ముచ్చట్లు. గోల్డెన్ టెంపుల్ అయితే చూసుకొని బయటకు వచ్చామండి. ఇంకా జలియన్ వాలా బాగ్కి వెళ్దామనేసి. ఇక్కడ చౌరస్తా లాగుంది. ఇక్కడ వచ్చేసి ఒక స్టాచ్యూ ఉంది కదండి, అది పంజాబ్ వాళ్ళ రాజు రంజిత్ సింగ్ గారిదంట. చాలా పెద్దగా కట్టారండి, చాలా బాగుంది. అది క్రాస్ అయ్యాక మనకి జలియన్ వాలా బాగ్కి వెళ్ళే రూట్ అయితే కనిపిస్తుందండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో అలా మేము చూసుకుంటూ కొన్ని ఫొటోస్ దిగుతూ వెళ్ళామండి. ఈ జలియన్ వాలా బాగ్ గురించి అయితే మనకు చిన్నప్పుడు సోషల్లో వస్తుంది, కాకపోతే మనకి ఎవరికి గుర్తుందో గుర్తులేదో నాకు తెలియదు, కానీ నేను అక్కడ చదువుతుంటే గుర్తొచ్చిందండి. నిజంగా ఎంత బాధాకరం అండి, అసలు ఎంత బాధ అనిపించిందో నిజంగా. ఆ రోజులు ఎలా ఉన్నాయో కదా, ఊహించుకుంటేనే వణుకు పుట్టేస్తుంది కదా అండి. చూస్తున్నారా, ఇదంతా కూడా పంజాబ్ వాళ్ళది ఒక పార్క్ అన్నమాట. ఈ ప్లేస్ మొత్తం కూడా 6 ఎకరాలంట అండి. నిజంగా ఎంత పెద్ద ప్లేస్ అండి. అయితే పంజాబ్ వాళ్ళ న్యూ ఇయర్ అనమాట ఆ రోజు. సో వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఆ పార్కులో గెట్ టుగెదర్ లాగా అయ్యారంట అనమాట. సో ఏమీ వాళ్ళ దగ్గర వెపన్స్ కానీ ఏమీ లేకుండా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న టైంలో బ్రిటిష్ వాళ్ళు దాడి చేశారంట అండి వాళ్ళపైన. మొత్తం కూడా నిజంగా అండి, ఎన్ని బుల్లెట్స్తో ఉన్నాయో మార్క్ చేసి ఉన్నాయన్నమాట. చాలామంది అంటే ఎంతమంది చనిపోయారండి. అసలు నిజంగా వాళ్ళ కోసమని, వాళ్ళ గుర్తు కోసం అనేసి ఇక్కడ ఈ పార్క్ని ఇంకా జలియన్ వాలా బాగ్ అనే పేరుతో పెట్టేశారనమాట, పబ్లిక్ గార్డెన్ని. చూస్తున్నారా, ఇదేనండి వాళ్ళ కోసం అనేసి ఒక స్తూపం అనమాట ఇది. ఎంత బాధాకరం కదండి నిజంగా. ఆ రోజులు ఇప్పుడు తలుచుకుంటే వణుకొచ్చేస్తుంది కదండి. అసలు ఎంత బాధ అనిపించిందో నాకు చూస్తుంటే. మనం చూడటానికి వెళ్తున్నాం కానీ అప్పుడు వాళ్ళు అనుభవించిన బాధ ఎంత కదండి. ఏమీ వెపన్స్ లేకుండా వాళ్ళు సెలబ్రేషన్స్లో ఉన్న టైంలో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళపైన దాడి చేసి ఇలా చంపేశారంటే నిజంగా అసలు మన ఫ్రీడమ్ ఫైటర్స్ పడ్డ కష్టము నిజంగా వర్ణనాతీతం కదండి. అసలు నాకు అక్కడ చూస్తున్నంతసేపు ఒకలాంటి బాధ అనిపించిందండి. నిజంగా ఎంత బాధ అనిపించిందో అసలు. చూస్తున్నారండి, ఇక్కడ అన్ని డీటెయిల్గా రాసి పెట్టారనమాట. నేను ఇంకా కొన్ని వేరే వీడియోస్లో పెట్టాను చూడండి. బుల్లెట్స్ అయితే నార్మల్గా చూడటానికే ఇన్ని కనిపిస్తున్నాయి, ఇంకా కనిపించనివి ఎన్ని ఉన్నాయో కదండి. ఇలా మార్క్ చేసినవన్నీ కూడా బుల్లెట్ మార్క్స్ అండి. చూస్తున్నారా, నాకైతే మస్తు బాధ అనిపిస్తుందండి. ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఎందుకో తెలియని బాధ అనిపిస్తుంది, అసలు మాటలే రావట్లేదండి.